ఏలూరు జిల్లాలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిరవధిక దీక్ష చేపట్టారు. 10వ రోజుకు చేరిన వీరి దీక్షకు ఏఐటీయూసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరామారావు మద్దతు తెలిపారు. 2010-14 సంవత్సరాల మధ్య ఆర్జీయూకేటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరిన తమకు 8 సంవత్సరాలుగా కనీస వేతనాలు పెంచకుండా చిన్నచూపు చూస్తున్నారని ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులకు విద్యను బోధిస్తూనే ధర్మ పోరాట దీక్షకు దిగామని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించి వెంటనే వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. 2010-14 మధ్యలో అనేక మంది ఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ఐటీస్ నుంచి ఇక్కడ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యామండి. మేము జాయిన్ అయినప్పుడు యూజీసీ స్కేల్ ప్రకారం మాకు వేతనాన్ని ఫిక్స్ చేశారు. గతంలో సవరించినప్పుడు కూడా 2018లో కూడా అలాగే పెంచారు. గత 8 సంవత్సరాల నుంచి మేము ఎన్నిసార్లు అడిగినా మా వేతనాలని సవరించలేదు. ఇప్పుడేమో 7వ వేతన సంఘం అమల్లో ఉంది. మరో 1-2 సంవత్సరాలు 8వ వేతన సంఘం కూడా వస్తుంది. కానీ మాకు శాలరీ ఫిక్స్ చేసిన విధంగా మళ్ళీ 8 ఏళ్ల నుంచి ఒక్క పైసా కూడా రివైజ్ చేయలేదండి. ఎన్నిసార్లు అడిగినా కూడదు అంటున్నారు కానీ రివైజ్ చేయట్లేదు. సో దానికి మేము మా నిరసన వ్యక్తం చేయడానికి ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మేమంతా ఉన్నత విద్యావంతులం, ఎంటెక్, పిహెచ్డీస్ చేసిన వాళ్ళం, గోల్డ్ మెడలిస్టు, గేట్ ర్యాంకర్స్ అండి. ఇక్కడ నూజివీడులో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పెట్టారు. గ్రామీణ పేద విద్యార్థులకు విద్యను అందించే మహాయజ్ఞంలో మేము కూడా భాగం అవ్వాలని చెప్పి ఇక్కడ ఎంతో ఆశలతో జాయిన్ అయితే ఇక్కడ ఈరోజు ఇన్స్టిట్యూట్ 14 ఏళ్ళు మాతో సర్వీస్ చేయించుకొని ఈరోజు మమ్మల్ని ఇలా నడి రోడ్డు మీద తీసుకొచ్చిందండి. 10 రోజుల నుంచి మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నా ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. ఇదేదో మేము ఒక రోజులో అడిగి 2వ రోజు చేసింది కదండి. 8 ఏళ్ల నుంచి వాళ్ళ వైపు చుట్టూ తిరుగుతూ విసిగి వేసారి మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఇకనైనా ఉన్నతాధికారులు, పైన ఉన్న వ్యవస్థ దీన్ని మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు న్యాయపరంగా రావాల్సిన వేతనాలను చెల్లిస్తారని మేము నమ్ముతున్నామండి. వచ్చిన తర్వాత వాళ్ళు చూపించిన ఆశలు ఇప్పుడు ఏదైనా కూడాను నెరవేరలేదు. అండ్ 8 ఇయర్స్ నుంచి కూడాను మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాము. శాలరీ హైక్ లేదు. అండ్ మాకు రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. రెగ్యులర్ మాట పక్క నుంచి 8 ఇయర్స్ నుంచి మాకు కనీస వేతనాలు కూడాను హైక్ చేసే పద్ధతిలో ఏది కూడాను మాకు జరగలేదు. దానికి నిరసనగా మేము ఈరోజు 10వ రోజు మేము వ్యక్తపరుస్తున్నాము. దీని పరంగా నారా లోకేష్ గారు కానీ అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించాలని